భూగర్భ జలాలు తగ్గడమే నీటి సంక్షోభానికి ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. గత 2 ఏళ్లుగా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడినప్పటికీ గ్రౌండ్ వాటర్ తగ్గింది. ఈ పరిణామం అందరినీ కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెరగకపోతే తెలంగాణలో పరిస్థితి దారుణంగా మారుతుందని అంటున్నారు నిపుణులు. నీటి విషయంలో భారత్లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 2050 నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట నెలకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చి చెప్పింది. మన దేశంలో భూగర్భ జలాలను అతిగా వినియోగించడమే నీటి ఎద్దడికి ఒక కారణమంటున్నారు సైంటిస్టులు. మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల మన దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తరిగిపోయాయి. దీని ఫలితంగా దైనందిన అవసరాలకు కూడా నీటి కొరత ఏర్పడింది. గత 2 దశాబ్దాలలో దేశవ్యాప్తంగా దాదాపు 300 జిల్లాల్లో భూగర్భ జలాల నిల్వలు 4 మీటర్లు తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో 3/2 మంది భూగర్భ జల వనరులను అవసరాలకు మించి వినియోగిస్తున్నట్లు స్పష్టమైంది. తెలంగాణలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఈ పరిణామం అందరినీ కలవరపెడుతోంది. ఒక్క ఏడాదిలోనే భూగర్భ జలాల తగ్గుదల ఎక్కువగా నమోదు కావడం ప్రభుత్వంతో పాటు ప్రజలందరినీ ఆలోచనలో పడేస్తుంది. 2 ఏళ్లుగా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడ్డాయి. అయినప్పటికీ గ్రౌండ్ వాటర్ తగ్గడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వానలు బాగా పడితేనే పరిస్థితి ఇలా ఉంది. ఇక సాధారణం కంటే తక్కువ వర్షాలు పడితే ఇంకెలా ఉంటుందో అనే ప్రశ్న తెరమీదకొచ్చింది. ఇది కాక తెలంగాణ వ్యాప్తంగా చెరువులు మీద ఆధారపడి ఇరిగేషన్ ఉండేది. మంచినీటికి కూడా చెరువులే దిక్కు. తర్వాత చెరువుల ద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశము అప్పటికి ఇప్పటికీ ఉంది. కాకపోతే చెరువుల్లో నీళ్లు లేకపోవడము, చెరువులను ఆక్రమించడము, చెరువులను పూర్తిగా నాశనం చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు, దారులు ఏవైతున్నాయో వాటిని తగ్గించుకుంటూ వస్తున్నాం. వాస్తవానికి తెలంగాణలో భూగర్భ జలాల లోతు తెలుసుకోవడానికి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటే స్వయంగా 1768 చోట్ల బోర్లు వేసి పరిశీలిస్తూ ఉంటుంది. గత ఏడాది ఫిబ్రవరిలో 7.3 మీటర్లకు నీటి మట్టం ఉంటే ఈ ఫిబ్రవరికి 8.7 మీటర్లకు చేరింది. 2022లో వర్షాలు బాగా పడినందుకు 2023 మే నెలలో 8.3 మీటర్లకు నీటి మట్టం చేరింది. అయితే గత ఏడాది వానలు సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ పడ్డంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నీటి మట్టం సరాసరి 8.7 మీటర్లకు చేరింది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మే నెల నాటికి నీటి మట్టం మరింత దిగజారుతుందంటున్నారు నిపుణులు. అయితే మొన్నటిదాకా మనకు నవంబర్, డిసెంబర్ వరకు కూడా భూగర్భ జలాల హైట్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే చెరువుల్లో నీళ్లు ఉన్నాయి అని మనము నివేదికలు చూసాము. అంటే ఈ 4-5 నెలల్లోనే దారుణంగా ఎట్లా పడిపోతుంది. అయితే అప్పటి లెక్కలు తప్పు ఉండాలి, లేదా ఇప్పటి నివేదికలు తప్పు ఉండాలి, లేదా 2 కాదు, విపరీతంగా భూగర్భ జలాలు వాడుతున్న పరిస్థితి అన్న ఉండాలి. ఈ సంవత్సరము ఎల్నినో ఉంటుంది, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి అని చూస్తున్నాము. గత సంవత్సరం నుంచి కూడా కృష్ణా నదిలో నీళ్లు లేవు. నది ప్రాంతంలో వర్షాలు పడినా కూడా కృష్ణా నది మీద ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ కానీ, నాగార్జున సాగర్ రిజర్వాయర్ కానీ వాటిలోకి నీళ్ళు రాలేదు. అప్పటి నుంచి కూడా నీటి కొరత ఏర్పడుతుందనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. నీటి మట్టం 20 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దానిని డేంజర్ జోన్గా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పరిగణిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో భూపాలపల్లి, భువనగిరి, హైదరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ ఇలా 24 జిల్లాల్లోని 82 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఒక మనిషి అవసరాల కన్నా తక్కువ భూగర్భ జలాలుండడం అందరినీ కలవరపరుస్తోంది. అంతకు మించి నీటిని మనిషి తోడుతూ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. దీనికి ముందుగా చేయాల్సింది నీటి వృధాను అరికట్టాలి.
అలాగే చెరువులు కబ్జాలకు గురికాకుండా చూసుకోవాలి. వీటన్నింటితో పాటు కొత్తగా చెరువులను తవ్వించాలి. ఇలా చేస్తే భూగర్భ జలాలు మళ్లీ పెరుగుతాయంటున్నారు నిపుణులు. హైదరాబాద్ నగరంలో కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నల్గొండ కానీ అంతటా ఇదే పరిస్థితి. అందుకనే చెరువులని కాపాడండి, చెరువులను రక్షిస్తే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని ఈనాటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. నల్గొండలో తీవ్ర పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. అక్కడ ఈ 3 నెలల్లో దాదాపు 1000 బోర్లు రైతులు వేసినారు, కానీ నీళ్లు పడడం లేదని ఆ వార్తలు చూస్తున్నాం. అయితే భూగర్భ జల శాఖ వాళ్ళు ఒక 1700 పైన పీజోమీటర్లు పెట్టి కొలుస్తారు భూగర్భ జలాలు మట్టం ఎంత ఉంది, భూగర్భ జల మట్టం ఎంత ఉందని. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులే మరో 5 ఏళ్ల పాటు కొనసాగితే తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నీటి పొదుపు విషయమై ప్రజలను పాలకులు ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ఉండాలి. నీటి వృధాను అరికట్టగలగాలి. ఈ విషయంలో రేపటి తరం పౌరులైన విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.